నమస్తే దోస్తులు, బావి కాడిపోయినా వాన పడ్డది. ఈసారి మాకు ఇదే పెద్ద వాన. ఈసారి సరిగ్గా వానలు పడలేదు మా దిక్కు అయితే. ఇలా వాన పడి దోనలకైతే నీళ్ళు వచ్చినాయి. ఈ వానకాలంలో ఇట్లా జాలు పట్టి నీళ్ళు అయితే దోనలకు వచ్చి దోనలు నింతాయి. చుట్టుముట్టు అయితే చెట్లు, గాలి, పక్షుల కిలకిల సప్పుడు మంచిగా వినిపిస్తుంది. వాన పడ్డప్పుడే ఇట్లాంటి అద్భుతాలు మనకు కనిపిస్తాయి. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది వాన పడ్డందుకు. వాన పడితేనే పంటలు పండుతాయి. పక్షులకి కూడా మేత, బలరకి ఆవులకు కూడా మేత దొరుకుతుంది. వానలు పడకుంటే మనం ఎన్ని లక్షలు పెట్టినా కూడా పంటను అయితే వండియలేము. నీళ్ళు ఏంది ఏ పంటను ఎట్లా పండిస్తాం? వానకాలం ఇట్లా జాలు పట్టి నీళ్ళు అయితే దోనలలోకి పోతాయి. ఈ దోన నీళ్ళు బలరు, ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పక్షులు అన్నీ తాగుతాయి. మేము మోటార్ నడవనప్పుడు, మోటార్ ఖరాబ్ అయినప్పుడు, మాకు బావికాడ మోటార్ లేనప్పుడు ఈ వాన నీళ్ళని తాగేది, జాలి నీళ్ళని. నేను కూడా తాగిన. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇట్లాంటి ఆనందం, సంతోషం అయితే దొరకదు.